వెల్కమ్ టు మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలానే ఈ వారం కూడా మీకోసం మరొక మూవీ రిలీజ్ అయింది. అదే వేర్ ఈజ్ వెంకట లక్ష్మి. సో ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం మాట్లాడుకున్నాం, సినిమా స్టోరీ ఏంటో కాస్త మనకి చెప్పేశారని. ఏం లేదండి, ఒక అమ్మాయి దయ్యం రూపంలో వచ్చి పగ తీర్చుకోవటం, ఇలాంటి కథలు ఇంతకుముందు చాలానే వచ్చినాయి. కానీ ఇది కాస్త కామిక్గా మనకు చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఓకే, ఇక స్టోరీ కథ ఏంటంటే, ఊర్లో పండు చంటి అని చెప్పేసి ఇద్దరు పోరంబోకులు ఉంటారు. వాళ్ళు ఊర్లో చేసే పనులు ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉంటాయి. వాళ్ళని తిట్టని వాళ్ళు లేరనుకోండి. ఇలాంటి టైంలో ఊర్లోకి ఒక టీచర్ ఎంట్రీ అవుతుంది. ఆవిడే మన రాయలక్ష్మి గారు. సో ఇప్పుడు ఈ టీచర్ని వాళ్ళు పడేయటానికి, కొంచెం ఇంప్రెషన్ కొట్టడానికి మంచి మంచి పనులన్నీ చేయటం, ఆవిడ చెప్పింది చేయటం చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ టీచర్ మనిషే కాదని దయ్యమని ఇలాగ తెలుస్తుంది. ఆ దయ్యమేమో నేను చెప్పింది చేయకపోతే మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి వీళ్ళిద్దరికి చెప్తుంది. వీళ్ళిద్దరు అని అంటే మన కమెడియన్స్ మధుసూదన్ గారు ఉన్నారు, అలానే ప్రవీణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు అనమాట. ఇంతకీ అసలు ఆ దయ్యం ఎందుకు ఈ ఊరికి వచ్చింది, వీళ్ళని ఎందుకు పట్టుకుంది, వీళ్ళతో ఏ పనులు చేయించుకుంది, చివరికి ఏమైంది, ఇది కథ కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది. సినిమా కూడా కొంచెం అలాగే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. మన రాయలక్ష్మి గారు చాలా కాలం తర్వాత మొన్న ఇదివరకైతే కాస్త ఐటమ్ సాంగ్స్కి పరిమితం అయ్యారు. మళ్ళీ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్తో మన ముందుకు వచ్చారు. ఆవిడ ఎక్స్ప్రెషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. కొన్ని సీన్స్లో అయితే ఒకే ఎక్స్ప్రెషన్స్తో ఆవిడ ఆహోభావాలు పలికించింది. ఇక నెక్స్ట్ మన ఇద్దరు కమెడియన్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు. వాళ్ళు ఎంత బాగా చేస్తారో మన ఇద్దరికి తెలిసిందే. ప్రవీణ్ గారు అలానే మధు గారు కూడా ఇరగతీసేశారు. ఇక నెక్స్ట్ సెకండ్ హీరోయిన్గా పూజిత పొన్నాడ. కొంచెం గ్లామర్ డోస్ ఎక్కువైనా కూడా క్లైమాక్స్ సీన్ వచ్చేసరికండి ఆవిడ ఫుల్ అంత మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా లక్ష్మీరాయ్ గారికి, అంటే దయ్యం రూపంలో ఉన్న లక్ష్మీరాయ్ గారికి, ప్రవీణ్ గారికి, మధు గారికి వచ్చే కామెడీ సీన్స్ అయితే సినిమా మొత్తం మీద హైలైట్గా నిలుస్తాయి. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి, కిషోర్ కుమార్ గారు. ఆయన తీసిన విధానం కానీ, ఆయన సెలెక్ట్ చేసుకున్న కథ కానీ బాగానే ఉన్నప్పటికీ కొంచెం అక్కడక్కడ ఫ్లో మిస్ అవ్వటం, ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాక్స్ ఉండటం, బోరుగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ట్విస్టులు బాగానే పెట్టారు. సో మొత్తంగా చూసుకుంటే సినిమా ఎంజాయ్ చేయడానికి చూడొచ్చు అనుకునేలాగా ఉంది. ఇలా ఫస్ట్ అటెంప్ట్తోనే పర్లేదు అనిపించుకున్నారు డైరెక్టర్ కిషోర్ కుమార్ గారు. ఇక నెక్స్ట్ సినిమాటోగ్రఫీ కానివ్వండి, అలానే మ్యూజిక్ కానివ్వండి, సినిమాకి తగ్గట్టే ఉన్నాయి. ఇదొక సిల్లీ కామెడీ హర్రర్ డ్రామాగా అయితే చెప్పచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇది మైరా మీడియా మీకు అందించే వేర్ ఈజ్ వెంకటలక్ష్మి రివ్యూ. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మైరా మీడియాని. థ్యాంక్ యూ.